ఏంటండి? ఇప్పుడు 10K పెట్టినట్టున్నారు కదా, 10,000 ఎంతో పెట్టినట్టున్నారు. 10,000 చేశాను. ఆ, అప్పుడు మీరు నాకు ఇప్పట్లో 5,000 రాజు చేశారా? గారు అనే ఉండేవాళ్ళు చూసారా, రాజు గారు ఎన్ని బ్యాచ్ మాది. అవునవును. ఆ బ్యాచ్ మాది. 10,000 పే చేశారా? అప్పుడు 5K చేశారు నాకు, మీరు అప్పుడు 5K బ్యాచ్ చేశారు. ఓకే ఓకే. మొత్తానికి HCL లో జాబ్ అయితే కొట్టారు. అవును సార్. ఎలా ఉంది ట్రైనింగ్? ఎలా ఉంది? ప్రెసెంట్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు వర్క్. ఓకే. మన ట్రైనింగ్ ఎలా ఉపయోగపడింది అంటున్నా మీకు? మీ ట్రైనింగ్ ఎక్సలెంట్ సార్. ఎక్సలెంటా? ఎక్సలెంట్. మీ ట్రైనింగ్ వల్లే కదా నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. అంతేనంటారా? మొత్తం బేసిక్ లేకుండా వెళ్ళడం కూడా కష్టం. నాలెడ్జ్ అంటూ మనకి SAP అంటే ఏంటి, FICO అంటే ఏంటి, MM అంటే ఏంటి, మాడ్యూల్స్ ఏంటి నేర్చుకుంటే అప్పుడు మనం కూడా జాబ్ స్టఫ్ అనేది నేర్చుకోవాలి కదా. స్క్రాప్ నుంచి నేర్చుకోవాలి. మీరు స్క్రాప్ నుంచి నేర్పిస్తున్నారు, అది బెనిఫిట్ ఎవరికైనా పర్సన్స్ కి. ఎవరికైనా మైండ్ లోకి సెట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. అవును, మీరు స్క్రాప్ నుంచి నేర్పించడం వల్ల అందు గురించి ఎవరైనా టచ్ చేస్తారు. ఏముంది అది 5,000 అప్పట్లో 5,000 మనం పే చేసి జాబులు కొట్టిన నేర్చుకోవటం, జాబ్ కొట్టడం నిజంగా వండరు అందరూ. చాలా మంది కొట్టారు జాబులు మీ బ్యాచ్ లో కూడా. 5,000 అసలు SAP ఏంది అనుకున్న వాళ్ళు కూడా జాబులు కొట్టారు చాలా మంది. అవును, అప్పట్లో 4,999 మీకు ఫ్రీగా సర్వర్ కూడా ఇచ్చారు అందులోనే. అవును సార్, ఫ్రీగా సర్వర్ కూడా ఇచ్చారు. ప్రపంచంలో ఎవరు చెప్పుకున్నాడే ఆ రేట్ కి అసలు. అప్పుడు కోవిడ్ పాండమిక్ కూడా. మేమేమో 5-6 సంవత్సరాల క్రితం ₹1,00,000 ఖర్చు పెట్టాము, అయినా మాకు సబ్జెక్ట్ దొరకలేదు. మీరు 5,000 కూడా కాదు 4,000 నేర్చుకున్నారు, జాబులు కొట్టేశారు. ఏ కంపెనీ? HCL సార్. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బై. ఎవరైనా మన